గడిచిన 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకిస్తున్న అంశం తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ. ఏంటంటారు, అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? అసలు ఏం జరిగేది ఏంది? జగన్మోహన్ రెడ్డి ఏం అరాచకం చేయలేదు. ఈ అరాచకం చాలా అరాచకాలు చేశాడు. అరాచకంలో ఇది ఒకటి బయటపడింది అంతే. చాలా అరాచకాలు బయటపడతాయి, తొందరపడబాకండి. చాలా ఉండే ఇతను అరాచకాలు. అసలు తిరుమల తిరుపతి లడ్డులో జంతు కొవ్వు ఇది కలపడం ఏంది? కొవ్వు నిన్న పన్ను వాళ్ళు చెబుతున్నాడు ఒక ఎదవ ఏమంటున్నాడు, అది పంది కొవ్వు కంటే రేటు తక్కువ అని చెబుతున్నాడు. ఈయన ఏమనాలి? ఈయన నాకు కొయ్యాలి, నాకు అనకూడదు, నాకు బూతులు వస్తున్నాయి. మళ్ళీ కొయ్యాలి ఇట్టంటి వాళ్ళని నటుట్లో. బుద్ధి లేని ఎదవలో దేవుడితో హిందువులు మనోభావాలతో దెబ్బతీస్తారా? ఏమి అవుతుంది ఇది అసలు? ఏం లడ్డులో కలుపుతారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఏ అంత సిగ్గు లేకుండా బతుకుతున్నారా? బతుకు జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. పన్నువాళ్ళు కానీ తన్నాలు రోడ్డు మీద. 100 రోజుల పాలనలో ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని డైవర్ట్ చేయడానికి నాటకాలు ఆడుతున్నారు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి ఎవరు డైవర్ట్ అయ్యారో ఎవరు డైవర్ట్ కాలేదో జనం దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి కనుక్కో. ఏం ఇబ్బంది ఏమి లేదు దాని గురించి. జనం దగ్గరికి వచ్చి కనుక్కో ఎవరైందనేది. నీ చరిత్ర అయిపోతుంది. చిన్నగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి నువ్వు చేసిన అరాచకాలన్నీ. అసలు జంతు మాంసం దేవుడు దాని అసలు ప్రసాదంలో కలపటం ఏందయా? ఎంత దారుణం అయితే దారుణం ఇది అసలు. అది అసలు మాకు సంబంధమే లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతేగా ఆ శాంపిల్ తీసింది. ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతేగా ఈ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చింది. మాకేం సంబంధం అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాగానే లారీలో నెయ్యి వచ్చిద్దా? లారీలో నెయ్యి రాదుగా. ఇంతకుముందు కొనుంటేనేగా లారీలో నెయ్యి ఆ శాంపిల్స్ తీసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా చేస్తారు? ఇప్పుడు చేస్తారు. మా వాళ్ళు చూడండి, ఎక్కడైనా వచ్చిందని చూపించండి. ఊరగా పిచ్చిదానికి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏం చేసింది కూటమి ప్రభుత్వం? నీలాగేమన్నా దారుణాలు, దోపిడీలు, అరెస్టులు ఏం చేయలేదు కూటమి ప్రభుత్వం. నాశనం చేసావు వ్యవస్థని, నాశనం చేసావు దేశాన్ని కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. నవ్వుతున్నారు ప్రతి ఆంధ్రప్రదేశ్లో. మీది ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వుతున్నారు ప్రజలు. అవును, మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారుగా, దేశం కాదు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరిగి చూసేటట్టు చేస్తా అన్నాడు కదా. మరి అదే అనుకోవచ్చు అంటారా? మరి అదే కనపడుతుంది కదా. మరి హిందువులు ఎక్కడైనా ధర్నాలు చేస్తున్నారు చూసారా? రేపు నుంచి చూడండి. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. మాత్రం లడ్డులో మాత్రం ఎవరిని క్షమించరాని నేరం ఇది అసలు. క్షమించరాని నేరం ఇది అసలు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఏందండి ఇది అసలు? 1000 రూపాయలు నెయ్యి కొంటుంటే 310 రూపాయలు, 320 రూపాయలకి నెయ్యి కొంటాం. అంత కర్మేం పట్టింది? దేవుడి డబ్బులు దేవుడిగా ఖర్చు పెట్టవచ్చుగా. ఇంటో ఇది వచ్చామన్నా బడ్జెట్ ఏమన్నా రాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా 310 రూపాయలకే కొందాం, 320 రూపాయలకి కొందాం, ఏమన్నా బడ్జెట్ ఏమన్నా రాస్తున్నారండి? దేవుడికి జనం ఇచ్చిన డబ్బులే కదా. ఇంట్లో తెచ్చినవి కాదుగా, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులేం కాదు కదా, ప్రజలు ఇచ్చిన డబ్బులే కదా. ప్రజలు ఇచ్చిన డబ్బులు ప్రజలు ఖర్చు పెట్టడానికి నీతి నిజాయితీతోటి మంచి నెయ్యితోటి మంచి ప్రసాదం అందజేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం అందే కదా. మరి ఆ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎవరిని అంటారు? జగన్మోహన్ రెడ్డిని అంటారు. ఆ పన్ను వాళ్ళు కానీ మామూలుగా తనకూడదు, కొయ్యాలండి రోడ్డు మీద వేసి. అంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకి తెలిసింది ఆయన చెప్పాడు. మరి ఆయనకి తెలిసింది ఆయన చెప్పాడు. దాన్ని ఖండించే విధంగా లేదు ఈ రేట్ ఉందని మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆయన 1400 అంటున్నాడు. ఆవు నెయ్యి 320. రాగిలో బంగారం ఎవరైనా కలుపుతారా అంటున్నారు. పందికోవ ఆయనకి బంగారం అంటున్నాడు. మరి దానికి ఏంటి మీ సమాధానం? మరి ఎదవలకి ఎదవలే ఉంటాయి అంటారు. శాస్త్రం చూసావా? ఎదవలకి ఎదవలు అంటారు. లేకపోతే పందికోవ సాంతికి వీడికి ఎందుకు? వీడికి పందికోవ రేట్ అడిగారా? అంటే పందికోవ రేట్ ఏమన్నా అడిగారు? ఏమన్నా పన్ను వాళ్ళని ఏమన్నా? అందుకనే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని క్షమించొద్దు. 100% ఇలాంటి వాళ్ళని క్షమించొద్దు. నడి రోడ్డు మీద తన్నాల్సిందే వాళ్ళని. మేము ప్రమాణం చేస్తాం, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తాం అంటూ బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డి ఆల్రెడీ ఆయన పుష్కరిణిలో స్నానం చేసి మరి అఖిలాండం దగ్గర హారతి కూడా ఇచ్చారు. మరి ఆ ఛాలెంజ్ని మరి కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎందుకు స్వీకరించలేదంటారు? ఆ రోజు లోకేష్ గారు వెళ్ళారు, మీరు వస్తారా, నేను ఇక్కడే ఉన్నాను అన్నారు. నేను క్వశ్చన్ అడగను, నేను ముందల వస్తారని నేను ఇక్కడే ఉన్నా అన్నారు. మరి ఆ రోజు ఎందుకని రాలేదంటారు ఈ భూమన కరుణాకర్ రెడ్డి? ఈ రోజు ఎందుకు వచ్చారు అంటారు? వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే
డ్రామా అయిన తర్వాత మళ్ళీ నేను డ్రామా చేస్తానంటారు చూడు, అలాంటి వాళ్ళు వీళ్ళు. ఆ రోజు ఎందుకు రాలేదు మరి? వచ్చాడుగా లోకేష్. ఆ రోజు మరి ఎందుకు రాలేదు? ఇవ్వాలనేదో నేను పుష్కరంలో స్నానం చేశాను, నేను నీతిని చెప్పు, విచారణ అధికారుల ముందు చెప్పు, తప్పే ఉంది. విచారణ అధికారులు వస్తారు కదా, తొందర ఎందుకు? వాళ్ళ ముందు చెప్పు. నీతి నిజాయితీ నీది ఉందో లేకపోతే ఈవో గాడిది ఉందో, ఈవో గాడిది మడి కనపడుతులా, గుర్తుందా నీకు? అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ధర్మారెడ్డి ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. వెంకన్నతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరో మన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, మరి దానికి ఉదాహరణలు ఏమున్నాయంటారు? ఉదాహరణలు ఎందుకు? అసలు ఒక ఉదాహరణ చెప్పాలి ఏమన్నా? చెప్పండి, మీకు తెలిసి. వాళ్ళ నాందేగా 2 కొండలు అన్నాడు, చాలదా? ఎట్టయిపోయాడు చూశారుగా, ఎట్టయిపోయాడు చూశారుగా. వాళ్ళ నాందేగా అందే 2 కొండలు అన్నాడుగా, 2 కొండలు చాలన్నాడుగా. మరి ఏమయ్యాడు? అందుకనే వెంకన్న జోలికి ఎవరు వెళ్ళొద్దు. వెంకన్న స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రస్ట్ బోర్డు, ఆ ట్రస్ట్ బోర్డు బ్రహ్మాండంగా జనం ఇచ్చిన డబ్బులతోటి దిగ్విజయంగా నడుస్తుంది. అన్నదాన కార్యక్రమం 3 పూట్ల బ్రహ్మాండంగా. ఎవరో దేవుడి జోలికి వెళ్ళబాకండి. దేవుడి జోలికి వెళ్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పర్యవసానం త్వరలో తెలియబోతుంది అందరికీ. ఏం తెలుస్తుందంటారు త్వరలో? ఏం తెలియబోతుంది ఉంది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యా ఎట చనిపోయాడు? 2 కొండలు అన్నందుకే చనిపోయింది. అది అసలు నేపాల్లో మేమే కట్టాము, జమ్మూ కాశ్మీర్లో వెంకన్న స్వామి గుడి మేమే కట్టాము, బెంగళూరులో మేమే కట్టాము వెంకన్న స్వామి గుడి, మా చెన్నైలో మేమే కట్టాము వెంకన్న స్వామి గుడి, అమరావతిలో నేనే కట్టాను, వైఎస్ఆర్సీపీఏ కట్టింది అనే మాట అయితే అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అలా కట్టింది. బాబు గారు ఎంత పొలం కేటాయించాడు అమరావతిలో? ఎంత పొలానికి నువ్వు కట్టావు? నీ నిబద్ధత అక్కడే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటావు, నాకు కాదు లవన్మోహన్ రెడ్డి. నీ నిబద్ధత అక్కడే తెలిసిపోతుంది. బాబు గారు ఎంత ఇచ్చారు పొలం? నువ్వు ఎంత కట్టావు పొలాన్ని? మరి నీ నిబద్ధత ఏది? నేను ఇన్ని చోట్ల కట్టాను, ఆ గోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమని కొడతారు. మీరు చెప్పారు చూసావు 5-6 పేర్లు, నేను ఎప్పుడు వినలా అట్లాంటి. మరి ఆ గోళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే కట్టాను ఒక ప్లకార్డ్, ఒక ఫ్లెక్సీ ఏమను కుక్కను కొట్టినట్టు కొడతారు లవన్మోహన్ రెడ్డి. అదే అంత మాట అన్నారు ఆయన. నేను ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పాడు ఆయన. చదువుతాడు, చెప్పడానికి ఏమొచ్చా? ఏదైనా చెప్పొచ్చు. అతను ఏమన్నా ఎప్పుడన్నా నిజాయితీకి చెప్పాడా? నిబద్ధతగా చెప్పాడా? ఎప్పుడు చెప్పినా ఫేకే కదా, ఫేక్ న్యూసే కదా అతను చెప్పేది. అసలు రిపోర్ట్లే ఫేక్, వీటికి సంబంధం లేదు, వీటికి శానిటీయే లేదంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. శానిటీ లేదంటే ఇండియాలో హైయెస్ట్ ల్యాబ్ అదేగా ఉంది కదా, అదే ల్యాబ్గా ఇండియాలో హైయెస్ట్ ల్యాబ్ అదేగా. మరి ఆ ల్యాబ్లోనే నీ పద్ధతి ఇస్తే ఇంకెక్కడ నీకు జరగంది? ఇంకా ఆ ల్యాబ్ కూడా నువ్వు నమ్మట్లేదంటే నువ్వు ఎంత ఫేక్ వాడివో అర్థం అవ్వట్లేదా? ఇంకేం చేయగలుగుతారు? ఇంకా హైయెస్ట్ ల్యాబ్ ఇండియాలో ఉంది అదే. ఆ ల్యాబే రిపోర్ట్ ఇచ్చింది, నువ్వు ఇది కలిపావు, ఇది కలిపావు, కొవ్వు కలిపావు, పంది ఇది కలిపావని, చేప ఇది కలిపావు, రసం కలిపావని, చేప నూనె. మరి అదే చెప్పినప్పుడు ఇంకా అది కూడా నమ్మకపోతే ఎవరికి? అందుకనే నేను నల్లగొట్లు వేసుకునే నిరసన తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దరిద్రానికి నేను నల్లగొట్లు వేసుకునే నిరసన తెలియజేస్తున్నాను.